ఎర్రగడ్డలో వర్ష ప్రభావంపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. నరేష్, డీటెయిల్స్ ఏంటి? సూర్య, దాదాపు హైదరాబాద్ సిటీలో ఒక 3 గంటల నుంచి కురుస్తున్న భారీ వర్షానికైతే నగర వ్యాప్తంగా కూడా పబ్లిక్ అంతా చాలా ఇబ్బందులు పడ్డటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. చాలా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాల్లో వర్షం అంతా కూడా మోకాళ్ళ లోతు కంటే ఎక్కువ వరద నీరు రావడంతో పబ్లిక్ చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం దాదాపు ఒక 10-15 నిమిషాల నుంచి అయితే వర్షం కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈ వెహికల్స్కి సంబంధించిన మూవ్మెంట్ అయితే ప్రస్తుతం ఒక మాదిరిగానే సాగుతూ ఉంది. ఇంతకుముందు అయితే ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే సరిగ్గా ఆఫీసుల నుంచి బయటకు వచ్చే సమయానికే హైదరాబాద్ సిటీలో వర్షం అనేటటువంటిది మొదలైంది. దీంతో ఎక్కడికక్కడ కూడా అందరూ ఒకేసారి రావడంతో చాలామంది కూడా ఆఫీసులలో స్ట్రక్ అయిపోయారు భారీ వర్షం కారణంగా. అయితే వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత అయితే చాలామంది ఒకేసారి రోడ్లపైకి రావడంతో అయితే పబ్లిక్ చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పాలి. ప్రస్తుతం మనం ఎర్రగడ్డకు సంబంధించినటువంటి మెట్రో స్టేషన్ సర్కిల్ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడైతే దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో అయితే ఈ వాహనాల మూవ్మెంట్ అనేది కాస్త స్లోగా కొనసాగుతూ ఉంది. అయితే దాదాపు ఒక 2-3 గంటల పాటు కురిసినటువంటి భారీ వర్షం కారణంగా అయితే వాహనాలకు సంబంధించినటువంటి మూవ్మెంట్ చాలా స్లోగా కొనసాగింది. ప్రస్తుతం అయితే వర్షం తగ్గుముఖం పట్టడంతో వాహనాలు వెళ్తూ ఉన్నాయి. దాంతోపాటు ఆఫీసులలో ఉండేటటువంటి పబ్లిక్ కూడా ఈ భారీ వర్షం కారణంగా అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. దాంతోపాటు ప్రధానంగా ఇటు పటాన్చెరు నుంచి మొదలుకుంటే ఇటు మియాపూరు, జేఎన్టీయు, కూకట్పల్లి, మూసాపేట, సనత్ నగర్, పంజాగుట్ట, ఎర్రగడ్డ ఇట్లాంటి పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా భారీ స్థాయిలో వర్షం కురిసింది. దాదాపు ఒకేసారి ఉన్నట్టుండి క్రౌడ్ బరెస్ట్ అయినట్లు కుండపోత వర్షం ఒకేసారి కురవడంతో సిటీ వాసులంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఒకానొక సమయం లోపల అయితే భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం సిటీ వ్యాప్తంగా చూసుకున్నటువంటి వర్షాలకైతే కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే జిహెచ్ఎంసీ గుర్తించినటువంటి లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా అప్పటికప్పుడు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బందిని, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందిని, ఎన్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్, దాంతోపాటు ఇతర సిబ్బందిని అందరినీ కూడా ఇటు ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ అలర్ట్ చేసి వాటర్ లాగింగ్ ప్రాంతాల దగ్గర అయితే ఇమ్మీడియట్గా వాటిని క్లియర్ చేసి ఆ వాటర్ అనేటటువంటిది త్వరగా వెళ్ళేలా చేశారు. దీంతో ఎక్కడెక్కడైతే ప్రధానంగా వాటర్ లాగింగ్ ఎక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో అయితే అక్కడి నుంచి పబ్లిక్ని ఆ వాటర్ని తొలగించడంతో పబ్లిక్ అయితే కాస్త ఇబ్బంది పడ్డప్పటికి కూడా ఈ హైడ్రా సిబ్బంది వీళ్ళందరూ కూడా కాస్త అలర్ట్ అయ్యి ఆ వాటర్ తొలగించడంతో కాస్త ఈజీగా వెళ్ళేటటువంటి చేపించే ప్రయత్నం అయితే అధికారులు చేశారు. ఈ వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే వాటర్ లాగింగ్ కానీ లేదంటే ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు రెస్పాండ్ కావాలంటూ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ హైదరాబాద్ కలెక్టరేట్లో అయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. దాంతోపాటు డిఆర్ఎఫ్ సంబంధించి కానివ్వండి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైడ్రాకు సంబంధించిన కమాండ్ కంట్రోలు, హైడ్రా ట్రాఫిక్ కంట్రోల్ సంబంధించి సైబరాబాద్ కంట్రోలు లేదా రాచకొండకు సంబంధించి అదే డయల్ 100 ఇట్లా ఎక్కడెక్కడైతే వింగ్స్ ఉన్నాయో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సెంటర్లలో కూడా అప్పటికప్పుడు ఏదైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే కనుక ఆ ఇబ్బందులకు సంబంధించి కాల్ చేయాలంటూ కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు పబ్లిక్ను అప్రమత్తం చేసే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పటి వరకు మనకు 10 గంటల వరకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఒకసారి ఏ ప్రాంతాలలో వర్షం కురిసింది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కాజాగూడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గర గచ్చిబౌలిలో అయితే దాదాపు 13.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శ్రీనగరి కాలనీలో అయితే 11.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ బిల్డింగ్ దగ్గర అయితే 11.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. యూసుఫ్గూడ జోన్లో అయితే దాదాపు 11.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిహెచ్ఎంసీ జోనల్ ఆఫీస్ ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో 10.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అదేవిధంగా ఎల్బీ నగర్లో 10.2 సెంటీమీటర్లు, మైత్రివర్ణం పరిసర ప్రాంతాల్లో అయితే భారీ వర్షం కురిసింది. అయితే అక్కడ కాస్త లోతట్టు ప్రాంతంగా ఉండడంతో వాటర్ అయితే బాగా అక్కడ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు వెహికల్స్ మనం విజువల్స్లో ఇందాక గమనించినట్లయితే వెహికల్స్ కార్ లాంటివి కూడా అసలు నీళ్ళలో తేలినట్టు ఆ పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. అక్కడైతే దాదాపు 10కి పైగా సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా ఈ బంజారాహిల్స్లో అయితే 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నాగోల్లో వచ్చేసరికి 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగోల్లోని చాలా పరిసర ప్రాంతాల్లో కూడా ఆ లోతట్టు పరిసర ప్రాంతాలు ఉన్న ఏరియాలో అయితే భారీ స్థాయిలో వరద నీరు ఒకేసారి ఒక వాగుకు సంబంధించినటువంటి కాలువ వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ తరహాలో అయితే భారీ స్థాయిలో అయితే కాలువ రావడం జరిగింది. అదేవిధంగా షేక్పేటలో వచ్చేసరికి 9 సెంటీమీటర్లు, అల్కపూరి కాలనీలో వచ్చేసరికి 9 సెంటీమీటర్లు కురిసింది. అదేవిధంగా ఇప్పుడు అందుతున్న మనకు సమాచారం ప్రకారం అయితే శంషీగూడలో అయితే 7.5 సెంటీమీటర్లు, ఎంసీహెచ్ఆర్డి ప్రాంతంలో అయితే 7 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పాలి. ఇదే విధంగా దాదాపు ఒక 10:30 వరకు కూడా సిటీలో ఒక మోస్తారు వరకు వర్షం కురిసే అవకాశం ఉంటుందంటూ కూడా అటు ఐఎండీకి సంబంధించినటువంటి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ట్రాఫిక్కు సంబంధించినటువంటి పోలీసులు అయితే ఎప్పటికప్పుడు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. ఇళ్లలోకి వెళ్ళేవారు జాగ్రత్తగా వెళ్ళాలంటూ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాటర్ లాగింగ్ ప్రాంతాలు ఉంటాయి కనుక వాటిని గమనించుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఉదయం నుంచి ఒకేసారి వేడి వాతావరణం ఉండడంతో సాయంత్రం అయితే క్లౌడ్ మబ్బులన్నీ కూడా మేఘావృతం అయిపోయి ఒకేసారిగా భారీ స్థాయిలో అయితే సిటీ అంతా వర్షం కమ్ముకుందని చెప్పాలి. అయితే ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా ఎండ విపరీతమైన హ్యూమిడిటీ తోటి ఉన్నటువంటి వాతావరణం సాయంత్రం అయ్యేసరికి దాదాపు 6 గంటల సమయంలో అయితే పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో చాలామంది పబ్లిక్ అయితే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం కూడా ఈ మూమెంట్ని క్యాచ్ చేసుకొని వెంటనే ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి వాటిని అన్నిటిపైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా కొంతవరకు అయితే దీనికి సంబంధించి రివ్యూ చేసే ప్రయత్నం చేసింది. ఆ రివ్యూ చేసి అధికారులకు కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులకు సూచనలు చేస్తూ పబ్లిక్ ఇబ్బంది లేకుండా చూసే ప్రయత్నం అయితే చేసింది. సూర్య. రైట్, థ్యాంక్ యూ నరేష్.